నమస్తే అండి. సో, ఈ మధ్య కాలంలో మనం ఏ పిల్లలను చూసినా గానీ చేతిలో ఫోన్ ఉండటము, టాబ్లెట్ ఉండటము చూస్తున్నాము. అండ్ ఓపీకొచ్చిన పేరెంట్స్ కూడా అడుగుతుంటారు, డాక్టర్ ఆ పిల్లలకి ఫోన్ ఇవ్వడం మంచిదా కాదా? ఇవ్వడం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా అనేది చూస్తున్నారు. మనం గనక చూసుకుంటే ఇదివరకు జనరేషన్‌లో పిల్లలకి ఫోన్లు గానీ, ఐప్యాడ్‌లు కానీ ఏమీ లేవండి. వాళ్ళల్లో కూడా ఈ మాటలు లేట్‌గా రావటం గానీ, ఈ మధ్యన మనము కోవిడ్ తర్వాత చూస్తున్న ఆటిజం లాంటి ఇబ్బందులు గానీ చాలా తక్కువ ఉంటాయి. అదీ కాకుండా ఇప్పుడు మనము సిటీస్‌లో పిల్లల్ని, విలేజెస్, రూరల్ ఏరియాస్‌లో పిల్లల్ని చూసుకుంటే ఈ స్పీచ్ డిలేస్, ఆటిజం అనేది వాళ్ళల్లో చాలా తక్కువ ఉంటుంది. సిటీస్‌లో ఉన్న పిల్లల్లో ఎక్కువ ఉంటుంది. సో, ఎందుకలా ఉంటుంది అని గనక మనం చూసుకుంటే, ఈ సిటీలో ఉన్న పిల్లలకి ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీ ఉండటము, ఓన్లీ పేరెంట్స్ ఉండటము, ఆ పిల్లలతో ఇంటరాక్షన్ తగ్గిపోవటము, వాళ్ళకి ఫోన్లు అవి ఇచ్చేసి వదిలేయటం వల్ల వాళ్ళలో స్పీచ్ డిలే అనేది ఉంటుంది. ఈ ఫోన్ వల్ల ఏంటంటే పిల్లల్లో యాక్టివ్ లెర్నింగ్ లేకపోవడము, ప్యాసివ్ లెర్నింగ్ ఉండటం వల్ల పిల్లల్లో స్పీచ్‌తో పాటు సోషల్ ఇంటరాక్షన్ అంటే జనాలతో కలవటము, జనాలతో ఆడుకోవటము, జనాలతో మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా తక్కువ ఉంటున్నాయండి. సో, ఆఫ్ లేట్ మనము కోవిడ్ తర్వాత కూడా ఈ ఆటిజము, స్పీచ్ డిలేలు ఎందుకు ఎక్కువ చూస్తున్నామంటే కోవిడ్‌లో ఐసోలేషన్‌లో ఉండటము, మిగతా జనాలతో కలవకపోవడం వల్ల పిల్లలకి స్పీచ్ డిలే రావటము, సోషల్ ఇంటరాక్షన్ తగ్గి ఆటిజం లాంటి ఇబ్బందులు రావటము చూస్తున్నామండి. సో, ఇప్పుడు మనకి చిన్నపిల్లల్లో ఫోన్ వాడాలా? వాడితే ఎంతసేపు వాడాలి? సో, మనకి గైడ్‌లైన్స్ ఏం చెప్తున్నాయంటే 2 సంవత్సరాల లోపల పిల్లలకి ఫోన్ అనేది ఇవ్వకూడదు. ఫోనే కాదు, ఫోన్ కానీ, టాబ్లెట్ కానీ, టీవీ కానీ ఏమీ ఇవ్వకూడదు. 2-5 సంవత్సరాల లోపల పిల్లలకి కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫోన్ అనేది ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నించాలి. కాని పక్షంలో గంట అంతకన్నా లోపల స్క్రీన్ టైం ఉండేలా చూసుకోవాలండి. సో, ఈ ఫోన్ ఎక్కువ ఇవ్వడము, స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి అంటే, మనకి పిల్లల్లో కామన్‌గా చూసేది మాటలు లేట్‌గా వస్తాయి. సోషల్ ఇంటరాక్షన్ ఇది లేక ఆటిజం లాంటి ఇబ్బందులు చూస్తాం. సో, ఎదిగే పిల్లల్లో, స్కూల్‌కెళ్ళే పిల్లల్లో ఈ ఫోన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళల్లో అటెన్షన్ స్పాన్ తగ్గిద్ది. కోపము, అగ్రెషన్ పెరిగిద్ది. స్కూల్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కాన్సంట్రేషన్ అనేది తక్కువ ఉంటది. సో, ఇవన్నీ చూసుకుంటే మనం ఏంటంటే పిల్లల్ని ఫోన్‌కి, స్క్రీన్ టైంకి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కి ఎంత తక్కువలో ఉంచి, బయట జనాలతో ఎంత ఎక్కువ కలిపి, ఎంత ఎక్కువ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు మెంటల్‌గా, ఫిజికల్‌గా కూడా హ్యాపీగా ఉంటారండి.